ఆమె చెప్పే వరకు నా తప్పు నాకు తెలియలేదు. వర్షం ఆగే వరకు మేము ఇంటి నుండి బయటకు రాలేదు. ఆ వార్తను టీవీలో చూసే వరకు వారు నమ్మలేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం సబ్జెక్ట్ ప్లస్ డిడెంట్ ప్లస్ V1 ప్లస్ అంటిల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 అనే ఈ స్ట్రక్చర్‌ను ఉపయోగిస్తాం. ఆమె చెప్పే వరకు నా తప్పు నాకు తెలియలేదు. ఆమె చెప్పే వరకు నా తప్పు నాకు తెలియలేదు. I didn't realize my mistake until she told me. I didn't realize my mistake until she told me. I didn't realize my mistake అంటే నా తప్పు నాకు తెలియలేదు. Until అంటే వరకు. Until she told me అంటే ఆమె చెప్పే వరకు. I didn't realize my mistake until she told me అంటే ఆమె చెప్పే వరకు నా తప్పు నాకు తెలియలేదు. మేనేజర్ వచ్చే వరకు వారు సమావేశాన్ని ప్రారంభించలేదు. మేనేజర్ వచ్చే వరకు వారు సమావేశాన్ని ప్రారంభించలేదు. They didn't start the meeting until the manager arrived. They didn't start the meeting until the manager arrived. They didn't start the meeting అంటే వారు సమావేశాన్ని ప్రారంభించలేదు. అంటిల్ అంటే వరకు. అంటిల్ ద మేనేజర్ అరైవ్డ్ అంటే మేనేజర్ వచ్చే వరకు. దే డిడెంట్ స్టార్ట్ ద మీటింగ్ అంటిల్ ద మేనేజర్ అరైవ్డ్ అంటే మేనేజర్ వచ్చే వరకు వారు సమావేశాన్ని ప్రారంభించలేదు. టీచర్ మళ్ళీ వివరించే వరకు ఆమెకు పాఠం అర్థం కాలేదు. టీచర్ మళ్ళీ వివరించే వరకు ఆమెకు పాఠం అర్థం కాలేదు. She didn't understand the lesson until the teacher explained again. She didn't understand the lesson until the teacher explained again. వర్షం ఆగే వరకు మేము ఇంటి నుండి బయటకు రాలేదు. వర్షం ఆగే వరకు మేము ఇంటి నుండి బయటకు రాలేదు. We didn't leave the house until the rain stopped. We didn't leave the house until the rain stopped. ఆమె తల్లి ఆమెను ఓదార్చే వరకు ఆమె ఏడుపు ఆపలేదు. ఆమె తల్లి ఆమెను ఓదార్చే వరకు ఆమె ఏడుపు ఆపలేదు. She didn't stop crying until her mother comforted her. She didn't stop crying until her mother comforted her. ఆ వార్తను టీవీలో చూసే వరకు వారు నమ్మలేదు. ఆ వార్తను టీవీలో చూసే వరకు వారు నమ్మలేదు. They didn't believe the news until they saw it on TV. They didn't believe the news until they saw it on TV. అలారం మోగే వరకు నేను నిద్ర లేవలేదు. అలారం మోగే వరకు నేను నిద్ర లేవలేదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.